స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇదే న్యూస్ బయటకు వచ్చింది. ఇక ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో అనే సినిమా చేశారు. ఇదే సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సో అప్పటి నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ను సెట్ చేయడానికి టీజీ విశ్వప్రసాద్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా చేసిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొక సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 4వ సినిమా ఉంటుంది అని సోషల్ మీడియాలో ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక దాని తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సో అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్లీ గురూజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేదు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ త్రివిక్రమ్ తో పవన్ సినిమా చేస్తే చూడాలి అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు గురూజీ. కానీ పవన్ ను నేరుగా డైరెక్ట్ చేస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ కి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే చాలా కష్టమని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో సినిమా అనేది కలే, కానీ దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. బ్రో సినిమా కూడా ఇదే బ్యానర్ లో వచ్చింది. పవన్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తానంటూ ఎప్పటి నుంచో చెప్తున్నారు విశ్వప్రసాద్. పవన్ సినిమాల్లో హరిహర వీరమల్లు 1 2024లో రానుంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో రిలీజ్ అవుతాయి. ఇక పైగా పవన్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం కూడా. అందుకే ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత అన్ని కుదిరితే, టైం దొరికితే పవన్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ తోనే ఉండబోతోందని సమాచారం. ఫైనల్ గా గురూజీ పవన్ కాంబోలో సినిమా గురించి అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.